ఈవిడిచ్చిన స్టేట్మెంట్ ఇది. దీని ఎవ్వరు ఆవిడ కాదనలేని ఒక నిజం. ఆవిడ కాదంటే ఆవిడ శిక్షార్హురాలు, అబద్ధం చెప్పింది అనేదానికి. సో ఈ రకంగా ఆవిడ పెళ్ళి కాలేదు, ఆవిడ అత్తామామ వాళ్ళు కాదు, రాజ్ తరుణ్ ఆయన మొగుడు కాదు. ఇక ఈ పోరాటం అంతా దేనికి? పెళ్లి కాలేదు, మస్తాన్ సాయి నన్ను పెళ్లి చేసుకుందాం అని చెప్పి అనుకున్నాము అనేది చాలా క్లియర్ కట్గా ఈ కంప్లైంట్లో మనకు అర్థమవుతుంది. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఎస్, ఏం జరిగింది జడ్జి గారు అడుగుతున్నారు. అడిగినప్పుడు ఆవిడ చెప్పడం అనమాట. డైలాగ్ టు డైలాగ్ ఉంటుంది ఇక్కడ. 8 నెలల నుంచి జరుగుతుందండి ఇది. లాస్ట్ ఇన్సిడెంట్, మస్తాన్ ట్రై టు కిల్ మీ. స్టార్టింగ్ డేస్లో చాలా ఫ్లట్టీగా మాట్లాడేవాడు. నీలాంటి అమ్మాయి కావాలి నాకు హౌస్ వైఫ్గా అనేవాడు. నన్ను చూసుకునే అమ్మాయి, నా కోసం కుక్ చేసే అమ్మాయి, లాంగ్ రిలేషన్షిప్, పెళ్ళి అని ఉద్దేశించి మాట్లాడేవాడు. మరి నీకు పెళ్ళి అని ఉద్దేశించి మాట్లాడేవాడు అని నువ్వే చెప్పినప్పుడు నీకు ఆల్రెడీ పెళ్ళయి ఉంటే అతనితో దూరంగా ఉండాలి కదా నువ్వు, రైట్ కదా? అవును. అయినా అంటే నీకు పెళ్ళి కాలేదు, నువ్వు పెళ్ళి కాలేదని మానసికంగా కూడా ఫీల్ అవుతున్నావు కాబట్టే నువ్వు అతనితో కంటిన్యూ చేసావు.